ఇవాళ రేపు పోరలు అవ్వాయిల మాట ఇంటుర్రా. చదువుకునే కాడనో పని చేసే కాడనో ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడు లవ్వాడు. ఇంట్లో చెప్తే చెప్పుడు, లేదంటే ఏదో గుడికి తీసుకుపోయి లగ్గం చేసుకున్నాడు. ఇంట్లోకెంచి బయటికి పోయి బతుకుడు. ఆటెనక కొన్నొద్దులకు ఇంటోళ్ళు ఒప్పుకొని ఇంటికి తీసుకుపోవుడు కొందరు చేస్తే, ఇంకొందరు మాత్రం అసలు వాళ్ళను దగ్గరికే రానియరు. అట్లనే ఓ పిల్లగాడు ఒక అమ్మాయిని లవ్వాడిండు. ముచ్చట ఇంట్లో తెలిసింది. ఈ ఆటెనక ఏమైందనేదే అసలు ముచ్చట. మైకుల ముంగడికి వచ్చి మాట్లాడుతున్నది ఎవరంటే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ వాళ్ళ కొడుకు, పేరు సంతోష్ గౌడు. మనోడికి అక్కని లవ్ ఆడిండట. ముచ్చట ఇంట్లో చెప్తే మేమైతే లగ్గం చేయం, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో అన్నారట. కానీ అటెన్క చాలా అయింది ఆట. ఒక 40 మెంబర్స్ అట్లా మా ఇంటి పైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలినాయి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే 1 మంత్ అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. ఆగానట. ముచ్చట ఇంట్లోనైతే చెప్పిన కదా అని అక్కోళ్ళ ఇంటికానే ఉంటుండట అన్న. అయితే మాకు పైసలు ఇవ్వాలని అక్కోళ్ళ ఇంటి మీదకి మనుషులు వచ్చి రచ్చ చేసిపోయిరు. ఇదంతా మన ఆయనే ఎన్నుకుని నడిపిస్తుండని మనోడు అంటున్నమాట. ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇప్పుడు కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు. పక్కా నన్ను చంపేద్దామని తిరుగుతురు. ఎప్పుడు ఎట్లా చంపేది తెలియదు, నాకు న్యాయం చేయాలి అని కోరుతున్నాడు. కానీ నలుగురికి మంచి చెప్పాల్సిన ఎమ్మెల్యే గారు సొంత కొడుకు మీదనే గీ తీర్లు ఎందుకు పగబట్టినట్టు అని గుసగుసలు నడుస్తున్నాయి. కానీ లవ్వాడుకున్న వాళ్ళకి శత్రువులు ఏడనో ఉండరు, అమ్మ నాయన లెక్క మన ఇంట్లోనే ఉంటారని మళ్ళోపారి ఎడక చేసిర్రు అన్నట్టు. మరి వీళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో, వీళ్ళ ప్రేమ కథ ఎందాక పోతుందో. ఈ ముచ్చటి ఇట్లుంటే సంతోష్ గౌడ్ అన్నను కాబోయే అత్తను అరెస్ట్ చేసిర్రు పోలీసులు.